అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న అందరికి హెల్ప్ అయ్యే విధంగా నోవా డ్రంకన్నెస్ గురించి ఒకసారి గుర్తు చేశారు. సో మీరు క్లాస్ లో రివిజన్ ఇస్తా ఉన్నారు, హోంవర్క్ అసైన్మెంట్స్ కూడా ఉన్నప్పుడు మళ్ళీ జెన్సెస్ నుంచి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్పీడ్ బ్రేకర్స్ అన్నమాట. అంటే ఆశ్చర్యానికి గురయ్యే కొన్ని విషయాలు ఎలా అంటే, చాలా ఫెయిత్ హీరో లాగా కనబడుతున్న వ్యక్తి అబ్రహాము సడన్ గా తప్పు చేయటం, లేదంటే డిసోబీడియన్స్ చేసినట్టుగా కనబడటం. లైక్ వైజ్ నోవా గారిని చూసినా, ఇంకా కొంచెం ముందుకెళ్లి దావీద్ గారిని చూసినా కూడా ఇలాంటి ఫెయిత్ హీరోస్ సడన్ గా వాళ్ళు ఒక యూటర్న్ తీసుకోవటం, కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం, అవన్నీ కూడా బైబిల్లో రాసి పెట్టడం, అవి చూసినప్పుడు వాస్తవానికి వ్యక్తిగతంగా నాకైతే చాలా భయం వేసింది. ఈ రోజు ఎలా ఉంటాం కాదు, భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ఉంటాం, మన విశ్వాసం ఎలా ఉంటది, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటదని, దాని నుంచి మనం తీసుకోవాల్సిన పాఠాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేవుడు వాళ్ళని అదే ఫెయిత్ హీరో లాగా చూపిస్తే మా విశ్వాసం బాగుంటది కదా, వాళ్ళ బలహీనత ఎందుకు చూపించాలి. యా ఒకటి 2 రకాలైనటువంటి ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి ప్రకాష్. ఈ వీళ్ళని చూసినప్పుడు అసలు అబ్రహాంని లయనైజ్ చేయటం అంటే అబ్రహాంని ఏ తప్పులు లేకుండా హీరో అన్నట్టుగా చదవటం ఒక ఎక్స్‌ట్రీమ్ అది. సో ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌లో మనం ఏం చూస్తామంటే, అబ్రహాము వీక్‌నెసెస్‌ని దృష్టిలో పెట్టుకొని, అబ్రహాం అంతటి వాడే యాక్చువల్‌గా పొరపాట్లు చేయగలేనిది మనమేముంది అని చెప్పేసి మనం అంటే ఫెయిత్ లైఫ్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోవటం. నేను జస్ట్ ఫ్యూ ఇయర్స్ అగో ఒక ఫ్రంట్ లైన్ ఒక చర్చ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్‌ని గురించి విన్నాను. ఏంటంటే పాస్టర్ గారు యాక్చువల్‌గా ఆయన వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడు. రకరకాలైనటువంటి కవరప్స్ ఇవ్వటానికి ప్రయత్నించాడు ఆయన. కానీ కుదరలేదు. సో బయటకు వచ్చింది మ్యాటరు. ఇంకా దాన్ని కవర్ చేయడానికి ఛాన్సే లేదు. ఆ టైంలో పాస్టర్ గారికి ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ పోట్లాటకి దిగారనమాట. ఎందుకు మీరు పాస్టర్ గారిని జడ్జ్ చేస్తున్నారు? దావీదు అంతటి వాడు యాక్చువల్‌గా వ్యభిచారం చేయగలేనిది పాస్టర్ గారు చేస్తే తప్పేంటి? యు సీ? ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్, ఇది నేను ఇమాజినరీ హైపోథెటికల్ సినారియో అంటే ఇది ఊహించుకొని చెప్పినటువంటిది కాదు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. తర్వాత రీసెంట్‌గా కూడా మనకి సో ఈ రకాలైనటువంటి అంటే దాన్ని ఎక్స్‌క్యూజ్‌గా తీసుకోవటం, వాళ్ళ యొక్క వీక్‌నెసెస్‌ని ఎక్స్‌క్యూజ్‌గా తీసుకోవటం. ఒకటి స్క్రిప్చర్ యాక్చువల్‌గా వీటిని ఎట్లా ప్రెజెంట్ చేసిందంటే, వాళ్ళని భయానకమైనటువంటి పరిస్థితుల్లో లాస్ట్ వీక్ నేను ఒక మాట వాడాను. ఇంత చండాలపు ఇంట్రడక్షన్ ఎవరికుంటుంది అని వాడాను. అంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి యాక్చువల్‌గా దేవుడు అబ్రాహాంని పిలుచుకున్నాడు, ఎలాంటి ఫ్యామిలీ నుంచి దేవుడు యాక్చువల్‌గా అబ్రాహాంని పిలుచుకున్నాడు అనేటువంటి విషయం చూస్తున్నప్పుడు, ఇట్ షోస్ యాక్చువల్లీ ద గ్రేట్‌నెస్ ఆఫ్ గాడ్. మన దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. మనలో ఏ మంచి లేదు, కేవలం ఆయన మంచిని బట్టి యాక్చువల్‌గా ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి జనాల్ని ఎంచుకున్నాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత వీక్‌నెసెస్‌ని చూస్తున్నప్పుడు, అబ్రహాం యొక్క వీక్‌నెసెస్‌ని చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించాలి. ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదు, మనం హంబుల్‌గా తీసుకోవాలి దాన్ని. హంబుల్‌గా తీసుకోవటం అంటే మన సాత్వికంతో మనం తగ్గించుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబ్రహాంని మనం యాక్చువల్‌గా కూర్చొని జడ్జ్ చేయటం కాదు. అబ్రహాం స్టోరీలో మన యొక్క వీక్‌నెసెస్‌ని చూడటం. ఆ వీక్‌నెసెస్ యాక్చువల్‌గా ఎంతవరకు ఎలాంటి పరిస్థితులకు దారి తీసినాయి, ఎలాంటి ఇబ్బందులకు యాక్చువల్‌గా గురి చేసినాయి, ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలకి దారి తీసినాయి వాళ్ళ లైఫ్స్‌లో, వాళ్ళ యొక్క డిసొబీడియన్స్, వాళ్ళ యొక్క అవిధేయత. దాన్ని చూసిన తర్వాత రిపెంట్ అవ్వటం, పశ్చాత్తాపపడటం.
పశ్చాత్తాపడటంతో ఆగటం కాదు. కానీ దేవుడు అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఏ విధంగా తన యొక్క ఉద్దేశాన్ని సఫలీకృతం చేసుకున్నాడు. సో, ఆ కాన్సిక్వెన్సెస్‌ని అనుభవించారు. అవిధేయతకి కాన్సిక్వెన్సెస్‌ని అనుభవించారు. అది చూడాలి. చాలా పథెటిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావీదు చేసినటువంటి వ్యభిచారం కుటుంబాన్ని చీల్చేసింది. రాజ్యంలో నిప్పు పెట్టిందది. ఘోరాతి ఘోరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాం. సో, దాని యొక్క కాన్సిక్వెన్సెస్‌ని అనుభవిస్తాం. కానీ దేవుని యొక్క ఫెయిత్‌ఫుల్‌నెస్ మాత్రం అట్ ద సేమ్ టైమ్ మనం దేవుడి యొక్క విశ్వాస్యత కూడా చూస్తాం. ఎందుకంటే ఆయన కథ ఆగిపోకుండా ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయం కూడా చూస్తాం. సో, నేనేం చెప్తున్నానంటే, ఈ స్టోరీస్ అన్నీ చూసిన తర్వాత మనం వీళ్ళని ఏ తప్పులు లేకుండా ఉన్నారు అని లయనైజ్ చేయటం ఒక ఎక్స్‌ట్రీమ్, అది తప్పు. ఎందుకంటే బైబిల్ ఉన్నదున్నట్టుగా చెప్పింది. మనలాంటి వీక్‌నెస్ కలిగినటువంటి వాళ్ళు. మనలాంటి వీక్‌నెస్ కలిగినటువంటి వాళ్ళు గదా! వాళ్ళకే వీక్‌నెస్ ఉండగా లేనిది మనం వీక్‌నెస్ ఉంటే ఏంటి అనుకోని మనం లైసెన్స్ తీసుకోవటానికి కాదు పాపం పట్ల. వీ హ్యావ్ టు రియల్లీ రిపెంట్ అండ్ వీ హ్యావ్ టు సీ హంబుల్‌నెస్‌లో దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడటం. దేవుడు నన్ను ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు, నన్ను ఎంచుకున్నాడు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క విశ్వాస్యతను చూడటం. ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి తర్వాత మనం మన యొక్క విశ్వాస్యతను చూపించడం. అబ్రహాం విశ్వాస్యత చూపించినటువంటి సందర్భాల్లో ఏ విధంగా తన ఆశీర్వాదకరంగా తయారయ్యాడు. అవిధేయత చూపించినటువంటి సమయంలో ఏ విధంగా యాక్చువల్‌గా థ్రెట్‌గా మారాడు అనేటువంటి విషయం చూసిన తర్వాత వి హావ్ టు కమిట్ అండ్ కాన్సక్రేట్. మన జీవితాలను సమర్పించుకోవటానికి పురికొల్పాలి ఇవన్నీ కూడా. యాహ్!